ఆంటీది రేర్ బ్లడ్ గ్రూప్ అట. హడావిడిగా ఆపరేషన్ చేయాల్సి రావడంతో డాక్టర్లు కొంచెం కంగారు పడ్డారు. ఆ బ్లడ్ గ్రూప్ హాస్పిటల్లో అవైలబుల్గా లేదట. అలాగా? అవును. నాకు వెంటనే ఎందుకు ఫోన్ చేయలేదు? నాకు అసలు బుర్ర పని చేయలేదు. అంతా కంగారుగా అనిపించింది. ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాలేదు. ఇంతలో లక్కీగా రమేష్ గారు ఇటువైపు వచ్చారు. రమేషా? అవును, నీకు తెలుసు కదా. ఆ, ఈ హాస్పిటల్కి ఏదో ఎక్విప్మెంట్ సప్లై చేయడానికి వచ్చారట. డాక్టర్ గారికి మంచి ఫ్రెండ్ అట. ఆయన కొంచెం కంగారు పడుతుంటే విషయం ఏంటని అడిగి తెలుసుకున్నారట. తనదే అదే బ్లడ్ గ్రూప్ అని చెప్పి తన రక్తం ఇస్తానని ముందుకొచ్చారు. దాంతో చాలా రిలీఫ్ చెందాం మేమందరం. ఆయనే గనక సమయానికి వచ్చిండకపోతే ఏదో ఏంటో అర్జెంటుగా ఆపరేషన్ చేయాలని డాక్టర్ గారు చెప్పారు. ఈలోగా బ్లడ్ దొరక్కపోతే చాలా ప్రమాదం అని కూడా అన్నారు. దేవుడే పంపించినట్టుగా ఆయన ఇక్కడికి వచ్చారు. ఆయనంతటా ఆయనే ఈ పని చేస్తానని ముందుకొచ్చారు. ఏదైతేనే పెద్ద ప్రమాదం తప్పింది. ఆ వెంటనే నేను నీకు ఫోన్ చేశాను. వివరాలన్నీ ఫోన్లో చెప్పడానికి కుదరలేదు. నిన్నందుకే అర్జెంటుగా వచ్చేయమన్నాను. ఓ మై గాడ్! ఇప్పుడేం ప్రమాదం లేదులే, నువ్వేం టెన్షన్ ఫీల్ అవ్వకు. బ్లడ్ దొరికింది కాబట్టి ఇక ప్రాబ్లం ఉండదని డాక్టర్ గారు చెప్పారు. ఇంకో అరగంటలో ఆపరేషన్ పూర్తవుతుంది. నువ్వేం వరీ కావద్దు. ఒక్క నిమిషం అలారా, కాస్త టిఫిన్ చేసొద్దాం. ఇప్పుడా? అవును, మనం ఇప్పుడు ఇక్కడుండి చేసేదేం లేదు. కాస్త రెస్టారెంట్కి వెళ్ళి టిఫిన్ చేస్తే మనసు కుదుట పడుతుంది. వెళ్దాం పద. వద్దొదినా, నేను రాను. నాకిప్పుడు ఆకలిగా లేదు. నాకు తెలుసు నువ్వు ఆ మాట అంటావని. నీకోసం కాకపోయినా నాకోసమైనా నువ్వు రావాలి. పొద్దున్నుంచి నేను ఏమీ తినలేదు. బాగా నీరసంగా ఉంది. ప్లీజ్ వెళ్ళి తిందాం పద. సరే, నీ ఇష్టం. వెళ్దాం పద. మళ్ళీ వెంటనే వచ్చేద్దాం. నువ్వు ఊరికే దీని గురించి ఆలోచించి టెన్షన్ పెంచుకోవద్దు. అదమ్మా విషయం. అందుకే వెంటనే ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. కాకపోతే పెద్ద ప్రమాదం తప్పింది. తీసుకురావడం ఇంకో 2-3 గంటలు ఆలస్యం అయితే ప్రాబ్లం అయ్యేది. ఎనీవే, షీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్ నౌ. ఆవిడది రేర్ బ్లడ్ గ్రూప్. మా బ్లడ్ బ్యాంక్లో ఆ బ్లడ్ లేదు. దాంతో కొంచెం కంగారు పడ్డాను. ఆపరేషన్ వెంటనే చేయాల్సి ఉండటంతో ఏం చేయాలో పాలుపోలేదు. అవును డాక్టర్, నాకు వదిన చెప్పింది. ఇంతలో అదృష్టవశాత్తు మా ఫ్రెండ్ రమేష్ వేరే పని మీద ఇటువైపు రావడంతో పెద్ద గండం తప్పినట్టయింది. నా టెన్షన్ చూసి ఏంటని అడిగాడు. విషయం చెప్పాను. తనది అదే బ్లడ్ గ్రూప్ అని వెంటనే ఆవిడకి ఆపరేషన్ చేయమని చెప్పాడు. ఎస్ డాక్టర్, వదిన నాకు ఇదంతా చెప్పింది. నిజంగా దేవుళ్లాగా వచ్చారాయన. వీ షుడ్ బి వెరీ గ్రేట్ఫుల్ టు హిమ్. అవునమ్మా, ఒక రకంగా మీరందరూ చాలా అదృష్టవంతులే అని చెప్పొచ్చు. ఆపరేషన్ వెంటనే జరుగుండకపోతే ఏవయ్యేదో ఏమో. యు ఆర్ రియల్లీ వెరీ లక్కీ. ఆయన్ని వెంటనే కలుసుకుని థ్యాంక్స్ చెప్తాను డాక్టర్. హీ రియల్లీ డిడ్ ఏ వెరీ బిగ్ ఫేవర్. అవును, తప్పకుండా చెప్పి తీరాలి. తను ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాడు. యు మీట్ హిమ్ వన్స్ అండ్ థ్యాంక్ హిమ్. డెఫినెట్లీ డాక్టర్. ఇప్పుడు ఆంటీకి ఏ ఇబ్బంది ఉండదు కదా డాక్టర్? ఉండకూడదు, బట్ వీ నెవర్ నో. జాగ్రత్తగా ఉంటే ఏ కాంప్లికేషన్స్ రాకపోవచ్చు. నేను ప్రిస్క్రైబ్ చేసిన మందులు మాత్రం కరెక్ట్ టైంకి వాడాలి. అలాగే డాక్టర్. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రశాంతంగా ఉండాలి. ఎటువంటి ఆందోళన పెట్టుకోకూడదు. అది నేను మొదటి నుంచి చెప్తున్నదే. ప్రస్తుతానికి ఏ ఇబ్బంది ఉండదు. హాస్పిటల్లో ఓ 2-3 రోజులు ఉండాలి అంతే. మేము ఆంటీని ఎప్పుడు చూడొచ్చు డాక్టర్? ఇంకొంచెం సేపట్లో ఆవిడ్ని రూమ్కి షిఫ్ట్ చేస్తారు. నర్స్ వచ్చి మీకు ఆ డీటెయిల్స్ అన్నీ చెప్తుంది. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. అవును డాక్టర్, ఐ రియలీ డోంట్ నో హౌ టు థ్యాంక్ యూ. మీరు వెంటనే ఈ నిర్ణయం తీసుకొని మా అమ్మని కాపాడారు. అదేంటమ్మా, డాక్టర్గా నా డ్యూటీ అదే కదా. మీరిదంతా ఏం ఆలోచించకండి. ఆమె డిశ్చార్జ్ అయ్యాక కూడా నేను చెప్పిన జాగ్రత్తలు తీసుకోండి అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. మీరిద్దరూ వెళ్ళి రిసెప్షన్లో వెయిట్ చేస్తూ ఉండండి. నర్స్ వచ్చి మీకు అన్ని వివరాలు చెప్తుంది. అప్పుడెళ్ళి మీ అమ్మగారిని కలవచ్చు. షీ విల్ బి ఓకే, డోంట్ వరీ. ఓకే డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్.
ఇంకా లేవలేదా? లేదు, టైం అయింది కదా, మందు వేయడానికి లేపుదామని ఇప్పుడే అనుకుంటున్నాను. నేనేస్తానులే. ఆ, రమేష్ గారు బయలుదేరుతున్నారట. డాక్టర్ గారు చెప్పారు. నువ్వు వెళ్ళి ఒకసారి కనిపించిరా. సరే. రమేష్ గారు డాక్టర్ గారు రూమ్ బయటే ఉన్నారు. ఆయనతో ఏదో మాట్లాడుతున్నారు. నేను థ్యాంక్స్ చెప్పాను. సరే. మీ విషయమే మాట్లాడుకుంటున్నాం. రమేష్ గారు బయలుదేరుతున్నారు. మీరు ఒకసారి మాట్లాడాలనుకున్నారు కదా, అందుకే కబుర్ చేశాను. ఓకే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ. రేపు మళ్ళీ వస్తావు కదా, అప్పుడు మాట్లాడుకుందాం. అలాగే. చాలా థ్యాంక్స్ అండి. దేవుడిలాగా వచ్చి మా అమ్మని కాపాడారు. లేకపోతే ఏదో ఏమో. డాక్టర్ గారు జరిగిందంతా చెప్పారు. మీరు మంచి మనసుతో ముందుకు రాబట్టి మేమందరం పెద్ద ఆపద నుంచి బయటపడగలిగాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నూను, నా స్థానంలో ఇంకెవరున్నా ఇలాగే చేసేవాళ్ళు. ఇందులో నేను చేసిందే ఉంది. నేను అప్పటికే హాస్పిటల్కి వచ్చున్నాను. ఏదో ఎక్విప్మెంట్ గురించి డిస్కస్ చేస్తున్నాను. ఈ డాక్టర్ నాకు ఎప్పటి నుంచో పరిచయం. నాకు మంచి ఫ్రెండ్. తను విషయం చెప్పగానే నాది అదే బ్లడ్ గ్రూప్ అని చెప్పి వెంటనే ఆపరేషన్కి అన్ని ఏర్పాట్లు చేయమన్నాను. ఐఎమ్ సారీ, మీకు ముందుగా ఇన్ఫార్మ్ చేసి మీ పర్మిషన్ తీసుకునేంత సమయం లేదు. అందుకే ఇలా చేయాల్సి వచ్చింది. భలే వాళ్ళే. మీరు అలా మాట్లాడి నన్ను ఇంకా ఇబ్బంది పెట్టకండి. ఐఎమ్ ఆల్రెడీ ఫీలింగ్ వెరీ ఎంబారస్డ్. నేనంతకుముందు మీ పట్ల చాలా దురుసుగానే ప్రవర్తించాను. మీకింత మంచి మనసుందని తెలియక ఆవేశంలో ఏదేదో మాట్లాడాను. ఐఎమ్ సారీ. భలే వాళ్ళే. అందులో మీ తప్పేం లేదు. అప్పటి పరిస్థితి అలాంటిది. ఎవరైనా అలాగే మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. నేను కూడా అనాలోచితంగా ప్రవర్తించాను. అసలు తప్పంతా నాదే. నేనే మీకు సారీ చెప్పాలి. నానా. ఎనీవే, ఇప్పుడు అదంతా దేనికండి? అయిందేదో అయిపోయింది. మీరు అది ఆలోచిస్తూ ఇబ్బంది పడటం దేనికి? నేనప్పుడు మిమ్మల్ని నానా మాటలన్నానన్న కోపం కూడా మనసులో పెట్టుకోకుండా మీరెంతో పెద్ద మనసుతో మా అమ్మని కాపాడారు. నిజంగా మీ రుణం తీర్చుకోలేను. నాకంటూ ఈ ప్రపంచంలో మిగులుంది అమ్మ ఒక్కతే. తనకేమైనా అయితే నేను బతకలేను. ఐ డూ అండర్స్టాండ్, బట్ షీ విల్ బి ఆల్ రైట్. మీరేం వరీ కాకండి. 2-3 రోజుల్లో డిశ్చార్జ్ అవుతారట. ఆ తర్వాత కూడా ఏ కాంప్లికేషన్స్ ఉండవట. షీ విల్ బి నార్మల్. డోంట్ వరీ. యూ హ్యావ్ రియలీ డన్ ఏ బిగ్ ఫేవర్. మీకెలా కృతజ్ఞతలు తెలియచేయాలో అర్థం కావడం లేదు. ఆ మాట ఎన్నిసార్లు అంటారండి? ఒకసారి చెప్పారు కదా, చాలు. నేను ఈ పని కూడా మీ నుంచి ఏదో లాభం పొందడానికి చేశానని మీరు అనుకోకుండా ఉంటే అదే 10,000. మీరిలా డబ్బు సాయం చేయడానికి నా దగ్గరికి ఎందుకు వచ్చారు? మీ ఆఫీసులో ఉద్యోగం ఇప్పించో, నాకు డబ్బు సాయం చేసో మీరనుకున్నది సాధించాలనుకున్నారు. నా నిస్సహాయతని మీ స్వార్థానికి వాడుకోవాలని చూశారన్నమాట. ఏంటండి, నేను మిమ్మల్ని నవ్విద్దామని అలా మాట్లాడాను. మిమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టానా? ఐఎమ్ సారీ. ఏంటో, నా జాతకం అలాంటిది. నేను మంచి చేయాలనుకుంటే ఎప్పుడూ నాకు ప్రతిదీ ఎదురు తిరుగుతూనే ఉంటుంది. అబ్బే, అలాంటిదేవీ లేదు. మీరన్న దాంట్లో తప్పే ఉంది. నేనైనా అలాగే మాట్లాడేదాన్ని. నేను ఇక బయలుదేరుతానండి. ఓకే, వన్స్ మీకింత మంచి మనసుందని తెలియక ఆవేశంలో ఏదేదో మాట్లాడాను. ఐఎమ్ సారీ. అందులో మీ తప్పేం లేదు. అప్పటి పరిస్థితి అలాంటిది. ఎవరైనా అలాగే మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. దేవుడిలాగా వచ్చి మా అమ్మని కాపాడారు. మీకెలా కృతజ్ఞతలు తెలియచేయాలో
అర్థం కావడం లేదు. నేను ఈ పని కూడా మీ నుంచి ఏదో లాభం పొందడానికి చేశానని మీరు అనుకోకుండా ఉంటే అదే 10,000. మీరు అలా మాట్లాడి నన్ను ఇంకా ఇబ్బంది పెట్టకండి. ఐఎమ్ ఆల్రెడీ ఫీలింగ్ వెరీ ఎంబారెస్డ్. ఏంటో నా జాతకం ఎలాంటిది. నేను మంచి చేయాలనుకుంటే ఎప్పుడూ నాకు ప్రతిదీ ఎదురు తిరుగుతూనే ఉంటుంది. ఎవరండి? మీకెవరు కావాలి? ఇది జగన్నాథం గారి ఇల్లే కదా? అవును. ఆ, మీరు నీకు నేను తెలియదులేమ్మా. నువ్వు నువ్వు సుప్రతీకవు కదూ? అవును. మీకెవరు కావాలి? నువ్వే. నిన్ను చూద్దామనే వచ్చాను. నన్నా? అవును, నీకోసం వెతుక్కుంటూ ఇలా వచ్చాను. నిన్నొకసారి చూడాలనిపించింది. మీరు మాట్లాడేదేంటో నాకేం అర్థం కావడం లేదు. అసలు మీరు కరెక్ట్ అడ్రస్కి వచ్చారా? భలేదానివే. జగన్నాథం గారి ఇల్లంటే ఆటో అతను ఇంటి ముందు ఆపాడు. ఆ, నువ్వు సుప్రతీకవే కదా? అవును. మరికినే నేను కరెక్ట్ అడ్రస్కే వచ్చాను. ఇంతకీ మీరెవరండి? చెప్తా అన్నీ చెప్తా. మా వాడు అంతగా ఇష్టపడింది నిన్నే అన్నమాట. ఎవరు? నన్ను ఇష్టపడ్డమేంటి? ఇష్టపడ్డం ఏంటమ్మా? పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటానని భీష్మించు కూర్చున్నాడు. మేమెంత చెప్పినా మా మాట వినడం లేదు. నువ్వేమో ఈ పెళ్లికి ఒప్పుకోవట. అందుకని ఇక జీవితంలో పెళ్ళనేదే చేసుకునని ఖచ్చితంగా చెప్పేశాడు. నా ఆశలన్నీ వాడి మీదే పెట్టుకున్నాను. వాడి పెళ్లి చేసేసి మనవణ్ణి మనవరాల్ని ఎత్తుకొని హాయిగా శేష జీవితం గడిపేద్దాం అనుకున్నాను. వాడేమో ఇలా చేశాడు. పెళ్లి చేసుకొనని వాడు ఎప్పుడైతే అన్నాడో అప్పటి నుంచి నాకు కంటి మీద కునుకు లేదు. వాడి మనసు ఎలా మార్చాలో అర్థం కావడం లేదు. వాడిని చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుంది. ఇంతకీ మీరెవరో చెప్పరే? ఏదేదో మాట్లాడుతున్నారు. నాకేం అర్థం కావడం లేదు. నేనెవరో తెలిస్తే నన్ను వెంటనే బయటికి వెళ్ళిపోమ్మంటావేమో. ఈలోగానే నిన్ను తృప్తిగా చూసేయాలనుకుంటున్నాను. నన్ను చూడటం ఏంటండి? నేను రమేష్ వాళ్ళ అమ్మనమ్మా. నీకు వాడు గుర్తుండే ఉంటాడు కదా? రమేషా? అవునమ్మా, నేను వాళ్ళ అమ్మగారిని. ఎప్పటి నుంచో వాడిని పెళ్లి చేసుకోమని పోరు పెడుతున్నాను. నా మాట వినడం లేదు. అంతకుముందు ఏవో బిజినెస్లు మొదలుపెట్టాలంటూ సాకులు చెప్పేవాడు. ఈ మధ్య ఇదిగో పదే పదే నీ గురించే మాట్లాడుతున్నాడు. నువ్వు వాడికి బాగా నచ్చావట. నిన్ను తప్ప ఇంకెవ్వరిని చేసుకోడట. ఒకటే మాట, వాడికి వాళ్ళ నాన్న పోలికే వచ్చింది. ఏదన్నా పట్టుకున్నాడంటే వదిలిపెట్టడు. నిన్ను తప్ప వాడు ఇంకెవ్వరిని చేసుకొని అంటున్నాడు. నువ్వేమో ఈ పెళ్లికి ఒప్పుకోవట. ఇలా అయితే వాడి పెళ్లి ఎలా జరుగుతుంది? ఈ దిగులతోనే నేను మంచాన పడేట్టున్నాను. అయితే ఇప్పుడేమంటారు? మీరేం చెప్పడానికి ఇంత దూరం వచ్చారు? అబ్బే, నేను నిన్నే ఒప్పించడానికి రాలేదు. నిన్నొకసారి చూసిపోదామని వచ్చాను అంతే. దేనికి? దేనికేంటి? భలేదానివే. మా వాడి మనసుని అంతగా ఆకట్టుకున్న మనిషి ఎవరో ఓసారి కళ్ళారా చూద్దామని వచ్చాను. నాకు వేరే ఉద్దేశం ఏదీ లేదు. నిన్ను చూశాక నాకు అర్థమైంది వాడికి నువ్వు అంతగా ఎందుకు నచ్చావు. ఏం చేస్తాం? వాడి కర్మ నా తలరాత. చూడండి,
మీ అబ్బాయితో నేనెప్పుడూ చనువుగా ప్రవర్తించలేదు. ఆయనే నా వెనకాల తిరిగేవారు. 2-3 సార్లు ఇంటికి కూడా వచ్చారు. నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. రావద్దని ఖచ్చితంగా చెప్పాను. ఆయన మనసు మంచిదై ఉండొచ్చు, కానీ ఆయన వ్యవహరించిన తీరు మాత్రం నాకు నచ్చలేదు. ఇంకెప్పుడూ ఇటువైపు రావద్దని చెప్పేశాను. ఇందులో నా తప్పేం లేదు. ఆయన మనసు మార్చుకోవడం అందరికీ మంచిది. పెద్దవారు, మీరు పరోక్షంగానైనా సరే నా మూలంగా ఇబ్బంది పడ్డారు కాబట్టి సారీ చెప్తున్నాను. ఇంతకు మించి నేను చేయగలిగిందేవీ లేదు. ఎండన పడొచ్చినట్టున్నారు. అలా కూర్చోండి, చల్లటి మజ్జిగ తాగి వెళ్దురు గాని. ఏంటండి, మళ్ళీ ఏంటి ఆలోచిస్తున్నారు? అబ్బాయి ఏమీ లేదు. నువ్వింత బాగా మాట్లాడతావు కాబట్టే నీ పద్ధతి ప్రవర్తన అన్నీ నచ్చి వాడు నిన్ను ఆరాధించడం మొదలుపెట్టాడు. అసలు వాడికి ఓ పట్టాన్న ఎవరు నచ్చరు. నచ్చారో ఇక వాళ్ళని జీవితాంతం మర్చిపోలేడు. నిజంగా పెద్దదాన్ని అంటున్నానని ఏమీ అనుకోవద్దమ్మా. ఈ రోజుల్లో నీలాంటి ఆడపిల్లల్ని అరుదుగా చూస్తుంటాం. నిజంగా నీలాంటి కోడలు మా ఇంటికొస్తే ఎంత బాగుండేదో. మాకు ఆ అదృష్టం లేదు. జరగని దాని గురించి ఆలోచించి బాధపడ్డం దేనికండి? మీ అబ్బాయి అనుకుంటే మీరు కూడా వింతగా ప్రవర్తిస్తున్నారు. అసలింత దూరం నా కోసం మీరు వెతుక్కుంటూ రావడం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఎనీవే, పెద్దవారు, నా కోసం శ్రమపడి ఇంత దూరం వచ్చారు. అలా కూర్చోండి, మజ్జిగ తీసుకొచ్చిస్తాను. దాందే ఉందిలేమ్మా, నాకిప్పుడేం అక్కర్లేదు. నిన్ను చూసి వెళదామనే వచ్చాను. నీతో మాట్లాడాక ఇంత దూరం వచ్చి నేను మంచి పనే చేశానని నాకు అనిపిస్తోంది. నేను ఇక బయలుదేరుతానమ్మా. చూడండి, నేనాయన మంచి కోరే చెప్తున్నాను. అనవసరంగా ఇలాంటి ఆలోచనలు పెట్టుకుని జీవితాన్ని పాడు చేసుకోవద్దని చెప్పానని చెప్పండి. పైగా మీ ఆశలన్నీ ఆయన మీదే పెట్టుకున్నారని అన్నారు. మీకోసమైనా ఆయన మనసు మార్చుకోవడం మంచిదని నేనన్నానని నా మాటగా చెప్పండి. ఎండమావుల వెనకాల పరిగెత్తి ప్రయోజనం ఉండదని నచ్చజెప్పండి. హ్మ్. అలా నచ్చ చెప్పగలిగుంటే నేను ఇంత దూరం రావడం దేనికి? నేను వాడికి చెప్పలేను, నీకు చెప్పలేను. ఈ వయసులో నాకు ఈ సమస్య ఎదురైంది. ఇద్దరి మధ్య నలిగిపోయేట్టే ఉన్నాను. ఏం చేస్తాం? తలరాతని తప్పించడం ఎవరి తరం? నిన్నేదో అంటున్నానని అబద్ధం చేసుకోవద్దమ్మా. నా బాధ చెప్తున్నానంతే. ఆ దేవుడికి నా మీద దయగలిగి నువ్వు ఎప్పటికైనా మనసు మార్చుకోగలిగితే నాకంతకన్నా కావాల్సింది ఇంకేం ఉండదు. సారీ, అలాంటి ఆశలేం పెట్టుకోకండి. నేనొకసారి నిర్ణయం తీసుకున్నాక మార్చుకోను. నా మనసు మార్చడానికి మళ్ళీ ఇక ముందు ఎప్పుడూ ఇటువైపు రావద్దు. మీరు రాకూడదని కాదు, ఈ పని మీద మాత్రం రాకండి, ప్రయోజనం ఉండదు. ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది? నేను ఎప్పుడైనా మీ దగ్గర అతిగా మాట్లాడానా? మీతో చనువుగా వ్యవహరించానా? మీరంతా మేకవన్నె పులులు. మిమ్మల్ని మీ ప్రవర్తనని చూసి మంచి మనసున్న వ్యక్తి ఏవో అనుకున్నాను. మిమ్మల్ని, మీ వ్యక్తిత్వాన్ని మనసారా ప్రేమించి మీ బ్యాక్గ్రౌండ్ని కూడా పట్టించుకోకుండా మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని కలలు కన్నాను. మీ గొప్ప వ్యక్తిత్వం నచ్చే ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చాను. మీతో విషయం సూటిగా చెప్పడానికి మొహమాట పడ్డాను తప్పితే మోసం చేయాలన్న ఉద్దేశం నాకే కోసానా లేదు.
ఎంతో పెద్ద మనసుతో మా అమ్మని కాపాడారు. నిజంగా మీ రుణం తీర్చుకోలేను. నేను ఈ పని కూడా మీ నుంచి ఏదో లాభం పొందడానికి చేశానని మీరు అనుకోకుండా ఉంటే అదే 10,000.